జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. జనగామ పోలీస్ స్టేషన్ లో న్యాయవాదులపై జరిగిన దాడిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయవాదులపై దాడి చేసిన జనగామ ఎస్ఐ సిఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి బార్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మహబూబాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ముందు ధర్నా చేపట్టారు. మహబూబాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేకా సురేష్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, వెంకటయ్య, శ్రీనివాస్, సత్యనారాయణ, ఆనంద్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. జనగామలో మొన్న న్యాయవాద దంపతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి భౌతిక దాడులకు దిగిన సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ వారిచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసి పోలీసులు చేసిన దాడులను ఖండిస్తూ ఈరోజు రేపు కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సామాన్య ప్రజానికానికి కూడా మేము తెలియజేసే విన్నపం ఏమిటంటే, ఫ్రెండ్లీ పోలీస్ పేరిట ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ పోలీసుల యొక్క దౌర్జన్యాలు, పోలీసుల యొక్క దురుస్తనం, పోలీస్ స్టేషన్లు తమ సామ్రాజ్యంగా భావిస్తూ పోలీసు వారు ప్రవర్తించే విధానాలు అనేక సందర్భాల్లో ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఏమాత్రం చర్యలు లేకుండా, పోలీసుల మీద అదుపాజ్ఞలు లేకుండా వాళ్లకు విచ్చలవిడిగా విడిచిపెట్టడం జరుగుతున్న దానికి ఈ జనగామ సంఘటన ఒక తార్కాణం. మొన్నటికి మొన్ననే సిద్దిపేట లోపల కూడా ఒక న్యాయవాదిపై అన్యాయంగా భౌతిక దాడులు చేసినటువంటి పోలీసుల మీద చర్య తీసుకోవడం కోసం ఉద్యమించినప్పుడు అక్కడ ఏసీపీ గారు, డీసీపీ గారు బార్ అసోసియేషన్కి వచ్చి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పని మాట ఇచ్చి క్షమాపణలు చెప్పిన సందర్భం కూడా మనం గమనించాం. ఆ సంఘటన మర్చిపోక మునిపే మొన్నటికి మొన్న భార్యాభర్తలు ఇద్దరు, ఒక మహిళా న్యాయవాది బయట చెంగును బట్టి లాగినట్టుగా వీడియో క్లిప్పింగ్లో కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. భౌతిక దాడి చేస్తూ ఒక హంతకుడిలో లేకపోతే ఒక దోపిడిదారును లాక్కెళ్లినట్టుగా నలుగురు పోలీసులు అమాంతంగా పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ అమృతరావు గారిని లాక్కెళ్లి లోపల కూర్చున్నపెట్టి పిడుగుతులు కూర్చున్నటువంటి పోలీసుల యొక్క చర్యల్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఒక న్యాయం కోసం తన క్లయింట్ తరపున పోలీస్ స్టేషన్కు పోయినటువంటి న్యాయవాదికే రక్షణ లేకుండా, గౌరవ మర్యాద లేకుండా ప్రవర్తించే పోలీసులు సామాన్య ప్రజానికానికి ఏమాత్రం అవకాశం ఇస్తారనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాలు పరిశీలించాలా. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి తీసుకురావాలా. విధుల్లో ఉన్నటువంటి న్యాయవాదుల పైన శారీరక భౌతిక దాడులు పోలీసులు చేయకుండా నిరోధించాలా. తప్పు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. కనీసం ఇంతవరకు కూడా పోలీసులు మరి ఆ వీడియో క్లిప్పింగ్ స్పష్టంగా కనబడుతున్నప్పటికీ ఎఫ్ఐఆర్ చేసి చేతులు దులుపుకున్నారు తప్ప బాధ్యులైనటువంటి పోలీసు అధికారులను సస్పెండ్ చేయకపోవడం అనేది తీవ్రంగా విచారిస్తున్నాం. మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ఆ పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేసి సరి అయిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయవాదులకు రక్షణ కల్పించే విధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ని వెంటనే అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ ఈ మా కోర్టు విధుల బహిష్కరణకు సామాన్య ప్రజానికం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో జరిగిన అన్యాయానికి మా బార్ అసోసియేషన్ 2 రోజులు బైకాట్ చేస్తున్నారు. ఇవాళ రేపు మా డిమాండ్స్ ఏంటంటే ఇమ్మీడియట్లీ సీఏ గారిని సస్పెండ్ చేయాలి, ప్లస్ మాకు అన్యాయం జరిగినందుకు వారిని శిక్షించాలనే ఉద్దేశంతో మా బార్ అసోసియేషన్ మొత్తం ఫెడరేషన్ ఇచ్చింది, 2 days ఇచ్చింది. దానికి మీ అందరూ సహకరిస్తున్నాం.